జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి కాలా చూస్తున్నావు? నీళ్లు కూడా తాగకూడదా? ఖచ్చితంగా తాగాలి. భయానికి గొంతు ఎండుకుపోయి ఉంటుంది కదా. భయం ఎందుకు? ఎద్దులయ్యే వాళ్ళు నోట్లో పిండి కొట్టారు కదా, దాన్ని మింగలేక కక్కలేక ఇబ్బంది పడ్డాను. పోలీసన్న వెళ్ళిపోగాని నోరు కడుక్కొని మంచినీళ్ళు తాగుతుంటే నువ్వొచ్చి కళ్ళర్పకుండా చూస్తున్నావు. బానే అర్పేశావు. నేనేమర్పాను? కసి అనే ఒక ఆడపిల్ల జీవన జ్యోతిని ఆర్పేశావంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. కాస్త స్పష్టంగా చెప్తావా? నువ్వు నా ఎదురుగా నటించావంటే అది చిన్నప్పటి నుంచి అలవాటు అనుకుంటాను. ఆశ్చర్యంగా పోలీసన్న ముందు కూడా నువ్వు ఏ తప్పు చేయనట్టు భలే మేనేజ్ చేసావు చెల్లి. ఏ విషయంలో? ఏయ్, ఇంకా డ్రామాలు ఆడుతున్నావా? కసిని చంపింది నువ్వే కదే. నోట్లో పిండి కొట్టాక అది తడిసిపోయిందని తప్పించుకున్నా. సగం మింగేసి చివరికి నీ మీద అనుమానం రాకుండా తెలివితో బయటపడ్డావు. పావనమూర్తి బాబాయ్ భయంతో బిగుసుకుపోయి నోరెండిపోతే తనే నేరం చేసుంటాడనగానే నువ్వు బతికిపోయాననుకున్నావు. ఇలా ఎలా చెప్పగలుగుతున్నావక్క? నేను ఊహించగలను చెల్లి. సాక్ష్యాధారాలున్నట్టు ఇప్పటి వరకు ఇంత బిల్డప్ ఇచ్చింది, నేనెంత ఆడలిపోయాను. కాసిని ఎందుకు హతమార్చావు? ఇంకాపుతావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను అసలే బొట్టి మనిషిని కూడా కాదని నీకు కూడా తెలుసు. కసి నాకు గర్భాశయాన్నిచ్చి నన్ను అమ్మని చేసింది. అలాంటి దాన్ని నేను చంపేస్తానా? అలా ఎలా అంటున్నావు నువ్వు? నవ్వుతున్నావేంటి? నమ్మేశావా? ఏంటక్క? నేను ఆట పట్టిద్దాం అనుకుంటే భయపడిపోయావు కదూ. తమాషా చేసావా? అవును చెల్లి. పోలీస్ అన్న వచ్చినప్పుడు చేసిన పిండి ప్రయోగాన్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. ఎవరు కాదన్నా వాళ్లను అనుమానిస్తారన్న భయంతో సైలెంట్గా ఉన్నారు. భయపడిపోయిన బాబాయ్ పక్కన నువ్వున్నావు కాబట్టి నువ్వెంత టెన్షన్ పడుంటావో అని గుర్తొచ్చి నవ్వొచ్చింది. నీ దగ్గరికి వచ్చి సీరియస్గా అడిగేసరికి నువ్వు బెత్తిపోయావు. నీ నవ్వుని వినలేకపోతున్నాను. ఇంకోసారి ఇలాంటి సరదాలు నా ముందు చేయకక్క. సుమనా, నేను తమాషా చేయలేదు. నువ్వేం చేశావో నాకు తెలుసు. రహస్యం బయటపడేదాకా నువ్వు నా చెల్లివే. ఆ తర్వాత నువ్వు దోషివి. అది కూల్ డ్రింక్ కాదు, మందు. మందా? అల్లుడు పిచ్చిదానా ఆగబే. హాస్నిక, హాస్నిక, ఏమైంది? హాస్నిక, మెంటల్. హాస్నిక. వదినా, వదినా ఏమైంది? అయ్యో, ఏ హాసిని, మెంటల్. అయ్యో హాస్నిక, ఏమైంది? వదినా, వదినా, అరే హాస్నిక, ఏమైంది? ఎందుకలా నవ్వుతున్నావు?
ఎరా జోకేసావా? ఆ, లేదు మమ్మీ, తనే మందేసింది. హా? వదినా, విశాల్ బ్రో వాళ్ళు కూడా వచ్చేసారు. సైలెన్స్. ఏంటి ప్రాబ్లం? సమస్య ఏమీ లేదు. సంతోషంతో నవ్వుతుంది హాసిని. అదేదో మాతో కూడా చెప్పొచ్చు కదక్క. నిజంగా సంతోషంగా ఉంది చెల్లి. ఎందుకో తెలుసా? మందు కొట్టినందుక? అత్తు, మందు తాగితే మహదానందంగా ఎందుకుంటుంది? వదినకి మందు తాగించింది ఎవరు? ఆ, 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 కూల్ డ్రింక్ లో పొరపాటున మందు పడినట్టుంది. అది సాఫ్ట్ డ్రింక్ అనుకుని హాసినమ్మ 2 గ్లాసులు లేపేసింది. డమ్మోడమ్మ, తిక్క రేగుతుంది కదా. గదిలోకి వెళ్దాం పద. మెంటల్. ఆగు చెల్లి, హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలి కదా. నాకు బాధగా ఉన్నప్పుడే నా పెళ్ళానికి ఆనందంగా ఉంటుంది. నీకు వరి ఎందుకు రాజా? మరి నీకు హ్యాపీ ఎందుకు? ఎందుకంటే కసి చచ్చింది కాబట్టి. అక్క, కసి చనిపోతే నీకు సంతోషమా? ప్రపంచంలో ఉన్న పెళ్ళాలందరూ వాళ్ళ మొగుళ్ళకి గనక గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కసిలాగే గల్లంతైపోవాలని కోరుకుంటారు కదా ఆంటీ. ఆంటీయా? ఆంటీ అంటున్నావేంటి? నువ్వు పెద్ద అత్తవి, పొంగోలు గిత్తవి మరి. అత్తయ్య అంటూ నాలుక బయట పెడుతూ సాగదీస్తూ పిలవడానికి. నిన్ను అత్తయ్య అత్తయ్య ఆగండి అత్తయ్య. హాసిని యొక్క పొరపాటున తాగి ఇలా మాట్లాడుతుందంతే. తింగర్ది. ఇప్పుడున్న కండిషన్లో అలాగే ఉంటారు కూడా. కోపడకమ్మా. వదినా, కసికి టైం వచ్చి చావలేదు. టైం చూసి చంపేశారు ఎవరో. వాళ్ళెవరో గాని నాకు తెలిస్తే ₹1,00,00,000 గిఫ్ట్ గా ఇస్తా. బోడి కోటితో ఏం చేసుకుంటాం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.